ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, వీడియోలోకి వెళ్ళే ముందైతే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో, దానికంటే ముందుగా ఒక లైక్ అయితే పడేయండి. సో, లైక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్. సో, నేను టాప్ 3 కంపెనీస్ చూస్ చేసుకున్నాను అనమాట. సో, ఆ 3 కంపెనీస్ నుంచి ఒక్కొక్కరు కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ముందుగా టాప్ 3 కంపెనీస్ ఏవో చూద్దాం. ఫస్ట్ ప్లేస్‌లో సెమ్రష్ ఉంది. సెకండ్ ప్లేస్‌లో ఊబర్ సజెస్ట్ ఉంది. థర్డ్ ప్లేస్‌లో హబ్స్పాట్ ఉందన్నమాట. సో, సెమ్రష్ అనేది చాలా ఫేమస్ టూల్ అనమాట. సో, వాళ్ళ కోర్స్ అకాడమీ తీసుకున్నట్టయితే మన కోర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉండేది టాప్ ఎక్స్పర్ట్స్. సో, టాప్ ఎక్స్పర్ట్స్ నుంచి మన కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో, అది కూడా 100% ఫ్రీ అండ్ వాల్యుబుల్ సర్టిఫికేషన్ అనమాట. సో, మీ సర్టిఫికేషన్ అనేది ఇంటర్వ్యూలో ఎక్కడైనా సో చూపించినట్టయితే ఖచ్చితంగా యూజ్ ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ కోర్సెస్లోకి వెళ్ళిపోయినట్లయితే సో, కోర్సెస్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూసారు కదా, ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది. సో, అది అయిపోయిన తర్వాత ఫస్ట్ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ ఎన్రోల్ అయ్యాను. సో, అది కంప్లీట్ అయిపోయింది. సో, అది నెక్స్ట్ అనమాట. సో, డిజిటల్ మార్కెటింగ్లో పార్ట్స్ ఉన్న సబ్సెట్స్ ఉంటాయి కదా. సో, డిజిటల్ మార్కెటింగ్లో సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో, ఎస్ఈఓ, పీపీసీ, ఎస్ఈఎం, సో సోషల్ మీడియా, సో ఇంకా చాలా ఉన్నాయి కదా. సో, వాటిలో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎస్ఈఓ ఉందన్నమాట. సో, ఎస్ఈఓకి సంబంధించిన ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మంచిగా కంటెంట్ ప్రొవైడ్ చేశారనమాట. సో, మీకు ఎస్ఈఓకి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ లెవెల్ నాలెడ్జ్ రావాలంటే మాత్రం సో ఇట్లాంటి కంపెనీస్ దగ్గర ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. సో, ఈ ఎస్ఈఓకి సంబంధించినట్టయితే వాటి అన్నిటికి సంబంధించిన కోర్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే లెర్న్ హౌ టు గెట్ ఎస్ఈఓ డన్ విత్ సెమ్రష్ టూల్స్ అండ్ లెర్నింగ్ సిరీస్ అని ఉంది కదా. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ టూల్స్ ఉన్నాయి, సెమ్రష్ టూల్స్. వాళ్ళ టూల్స్ యూస్ చేసుకుని ఎలా ఎస్ఈఓ గెయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్ఈఓ లెర్నింగ్ పాత్ బై గ్రెగ్ గిఫ్రాడ్ అనమాట. సో, ఈయన వచ్చేసి ఎస్ఈఓకి సంబంధించి ఎక్స్పర్ట్ అనమాట. సో, వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ స్ట్రాటజీ యూజ్ చేసుకుని కూడా కోర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో, అది కూడా చాలా యూజ్ఫుల్ ఉంటుంది, వాల్యుబుల్ కంటెంట్ అనమాట. సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే టెక్నికల్ ఎస్ఈఓ అనేది కొంచెం నాలెడ్జ్ అనమాట. సో, వెబ్ డెవలపర్, వెబ్ డిజైనర్స్ వాళ్ళతో కలిసి సో వాళ్ళని బేస్ చేసుకుంటుంది అనమాట. సో, టెక్నికల్ రిలేటెడ్గా ఉంటుంది ఎస్ఈఓ అనేది. ఆ టెక్నికల్ రిలేటెడ్ ఎస్ఈఓ కూడా ఇక్కడ నేర్పిస్తారనమాట. సో, డిజిటల్ మార్కెటింగ్ ఇంకోటి చూసుకున్నట్టయితే కంటెంట్ మార్కెటింగ్ చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మన బిజినెస్ గ్రోత్ అవ్వాలన్నా సో ఆన్లైన్లో గూగుల్ వెబ్సైట్స్లో కంటెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక బ్లాగర్కి తెలిసి ఉంటుంది. సో, ఆ టైప్ ఆఫ్ కంటెంట్ మార్కెటింగ్ సంబంధించి కూడా ఇటు కోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో, ఇవన్నీ సబ్జెక్ట్స్ అనమాట డిజిటల్ మార్కెటింగ్లో. ఎస్ఈఓ, ఎస్ఈఎం, సో కంటెంట్ మార్కెటింగ్. సో, వాటికి సంబంధించిన కోర్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో, మీరు చక్కగా ఎన్రోల్ అయ్యేసి సో లాస్ట్లో వీడియోస్ చూసుకొని సో ఆ మాడ్యూల్స్ కంప్లీట్ అయ్యాక రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ అయిపోయాక సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి పీపీసీ అనమాట. సో, పీపీసీ ఉంది కదా. సో, పీపీసీ అంటే పేపర్ క్లిక్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే గూగుల్ యాడ్స్. సో, ఈ గూగుల్ యాడ్స్కి సంబంధించినవి వాళ్ళ టూల్స్ ఉన్నాయన్నమాట. సో, గూగుల్లో యాడ్స్ ఎలా పెట్టుకోవాలి దాని వాళ్ళ టూల్స్ ఉన్నాయి. సో, వాటికి సంబంధించి ఇన్డెప్త్గా కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో, వాళ్ళ కోర్సెస్ కూడా దీంట్లో ఉన్నాయి. సో, నెక్స్ట్ పీపీసీ తర్వాత చూసుకున్నట్టయితే ఎస్ఎంఎం అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ అనమాట. సో, మనకు బిజినెస్ని కానీ లేదా దానికి ట్రాఫిక్ తెచ్చుకోవడానికి సేల్స్కి పర్చేసెస్ జరగాలన్నా సో సోషల్ మీడియాను ఎట్లా యూజ్ చేసుకోవాలన్నమాట. సో, సోషల్ మీడియా మార్కెటింగ్ తెలుసుంటేనే దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలమాట. సో, దానికి సంబంధించిన కోర్సు కూడా ఇది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాంపిటేటివ్ రీసెర్చ్ అనమాట. సో, కాంపిటేటివ్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ డిజిటల్ మార్కెటింగ్లో. సో, మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నా లేదా ఆన్లైన్ సో వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా దాని కాంపిటీషన్ ఎలాగుంది అనే దానిపైన కూడా ఒక 2 కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో, కాంపిటేటివ్ అనాలిసిస్ గురించి. సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే సేల్స్ అనమాట. సో, సేల్స్ అనేది డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సేల్స్ అండ్ పర్చేసెస్ అట్లాంటివి సో వాటికి కూడా డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. సో, ఆ సేల్స్ గురించి చూసుకున్నట్టయితే వాటి గురించి కూడా 2 కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో, వీటికైతే మీరు చక్కగా కింద ఉంది కదా. సో, ఆ బటన్ క్లిక్ చేసి కోర్స్కి ఎన్రోల్ అయ్యేసి సో ఫ్రీగా మనీ ఏం పెట్టకుండా ఈజీగా కోర్స్ నేర్చుకోవచ్చు అనమాట. సో, 100% కంటెంట్ వర్తుంటుంది అనమాట. సో, ఇక్కడ ఎన్రోల్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా. సో, ఈ బటన్ క్లిక్ చేయగానే లాగిన్ అడుగుతుంది. సో, లాగిన్ అయిన తర్వాత వీడియోస్ కంప్లీట్ చేయగానే ఆ తర్వాత సర్టిఫికేషన్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అనమాట. సో, ఈ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ ఉంది కదా.
సో ఇక్కడ ఎగ్జామ్స్ రాసి కూడా సర్టిఫికేషన్ గెయిన్ చేసుకోవచ్చు. సో మనకు ప్రీ నాలెడ్జ్ ఉండి సో ఎగ్జామ్స్ రాసి గెయిన్ చేసుకోవాలంటే సో అలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ టాపిక్ తీసుకున్నట్టయితే 𝗪𝗵𝘁 అనమాట. సో సెకండ్ కంపెనీ అని చెప్పాయి కదా. సో సెకండ్ కంపెనీ వీళ్ళని ఊబర్ సజెస్ట్ సెమ్రష్ వాళ్ళ టూల్స్ ఎలాగో సెమ్రష్ వాళ్ళ టూల్స్ ఎలాగో 𝗪𝗵𝘁 వాళ్ళ టూల్స్ ఎలాగో సో ఊబర్ సజెస్ట్ కీవర్డ్ రీసెర్చ్ టూల్ అండ్ SEO టూల్, కంటెంట్ మార్కెటింగ్ టూల్ ఆల్సో ఉంది. సో వీటి గురించి డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. లేదా డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎవరైనా సెర్చ్ చేస్తా ఉన్నా యూట్యూబ్లో సెర్చ్ అయినా ఆయన వీడియోలు వస్తాయి, గూగుల్లో సెర్చ్ అయినా ఆయన బ్లాగ్ వస్తుంది. సో ఇందులో అయితే మనకి ఒక మైనస్ పాయింట్ ఉంది. సో అదేంటంటే వీళ్ళ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సో సర్టిఫికేట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు. సో సెమ్రష్ కానీ హబ్స్పాట్ కానీ సో ఈ 2 టూల్స్ ఏమున్నాయి. సో వాళ్ళ కంపెనీస్ నుంచి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటి నుంచి అయితే సర్టిఫికేట్ రాదనమాట. సో ఇంకా కోర్సులోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ సో మెన్షన్ చేస్తున్నారు కదా, కోర్సులోకి వెళ్ళిపోయినట్టయితే సర్చ్ మార్కెటింగ్ కోర్స్ అనమాట. సో సర్చ్ మార్కెటింగ్ కోర్స్ అంటే ఏం లేదు, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనమాట. సో దానికి సంబంధించిన కోర్సు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే SEO, ఈ-కామర్స్, కంటెంట్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మార్కెటింగ్, యూట్యూబ్ అంటే వీడియో మార్కెటింగ్ అనమాట. సో ఇంకా తర్వాత లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్కి సంబంధించిన కోర్స్ వచ్చి SEO, లోకల్. ఇంకా తర్వాత ఫేస్బుక్ అనమాట. సో ఫేస్బుక్ మార్కెటింగ్ అందరికీ తెలిసి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఈమెయిల్ మార్కెటింగ్ అంట. సో ఈమెయిల్ మార్కెటింగ్ గురించి ఇంకో మంచి కోర్సెస్ ఉన్నాయి దానిపైన కూడా. సో వాటి మీద ఫ్రీగా కోర్సెస్ ఉన్నాయి. సో వాటి గురించి కూడా వీడియో చేస్తానమాట. సో నెక్స్ట్ వచ్చేసి CRO అన్లాక్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి గ్రోత్ హ్యాకింగ్ అన్లాక్ అనమాట. సీక్రెట్స్ ఫర్ గ్రోత్ హ్యాకింగ్. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఫాస్ట్ గ్రో అవ్వాలని చెప్తా ఉంటారు. సో ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్ చూసుకుంటే SEO, ఈ-కామర్స్, కంటెంట్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా, ఆన్లైన్ మార్కెటింగ్ అండ్ కన్వర్షన్ ఆప్టిమైజేషన్ అనమాట. సో వీటి గురించి అయితే కోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇందులో మనకి ఎన్రోల్మెంట్ ఏం అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు క్లిక్ చేయగానే బ్లాగ్కి తీసుకెళ్ళిపోతే సో బ్లాగ్లో టాపిక్ మ్యాటర్ అంతా ఉంటుంది. సో మాడ్యూల్స్ వైజ్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్ రాసి ఉంటారు. సో ఇంకా వాటిని చూసుకొని మనం చదువుకోవటమే. నెక్స్ట్ ఇంకో కంపెనీ చూసుకున్నట్టయితే హబ్స్పాట్ అనమాట. సో హబ్స్పాట్ అనే ఎంత కంపెనీ అనేది మీకే తెలుసు. సేల్స్ అండ్ ఆటోమేషన్లో వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ అనమాట. సో వీళ్ళు కోర్సు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ కనపడుతున్నాయి కదా. సో ఇక్కడ టాపిక్స్లో ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ టాపిక్స్ చూసుకున్నట్టయితే అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్, అనలిటిక్స్, బ్లాగింగ్, బ్రాండింగ్, సో బయర్, సో ఇంకా సో మెనీ అనమాట. సో వాటికి సంబంధించిన బుక్స్ ఉంటాయి, వెబినార్స్ ఉంటాయి. సో ఆ టూల్స్ అండ్ ఆటోమేషన్స్ కూడా వీళ్ళు గైడ్ చేస్తారనమాట. సో ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా. సో డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ పరంగా చూసుకుంటే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఉంది కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గెట్ సర్టిఫైడ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అంతా. ఇది వచ్చేసి 100% ఫ్రీ అనమాట. సో సెమ్రష్ వాళ్ళలాగో సో వీళ్ళు అనమాట కోర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ లాగిన్ బోర్డు కనపడుతుంది కదా. సో సైన్అప్ ఫామ్. సో ఈ సైన్అప్ అయింది ఒక 3-4 స్టెప్స్ తీసుకుంటుంది అనమాట. సో సైన్అప్ కొద్దిగా లెంతీ ప్రాసెస్. సో అది అయిపోయిన తర్వాత మనకి కోర్సు వీడియోస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, కోర్సు 9 lessons 37 వీడియోస్ 11 క్విజెస్ అనమాట. సో ఈ 11 క్విజెస్ అయిపోయిన తర్వాత మనకు చిన్న 11 క్విజెస్ అయిపోయిన తర్వాత ఫైనల్ క్విజ్ మారుతూ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత డైరెక్ట్ సర్టిఫికేట్ అనమాట. సో ఇవైతే డిజిటల్ మార్కెటింగ్లో వీళ్ళు కవర్ చేసే టాపిక్స్. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ లెసన్స్ వైజ్ ఏంటుంటారు. సో ఇలాగే మరిన్ని కోర్సెస్ అనమాట. సో కంటెంట్ మార్కెటింగ్, సో ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ కవర్ అవుతాయి, బట్ ఇన్డెప్త్గా. సో వాటితో పోలిస్తే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. సో కోర్సెస్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఓకే. సో ఈ వీడియో మనం ఏమేమి కవర్ చేసామంటే టాప్ 3 కంపెనీస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. సో ఆ టూల్స్ అన్నీ కూడా వరల్డ్ వైడ్ ఫేమస్ అనమాట. సో వాళ్ళ నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవడానికి సో వాళ్ళు కోర్సు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి. సో ఈరోజు మీకు ఈ వీడియోలో మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనుకుంటున్నాను. సో ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ పైన ఇంట్రెస్ట్ ఉన్న ఫ్రీగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళైతే షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, బాయ్.